జిల్లా కొసిగి గ్రామ ప్రజల ఇలవేల్పు కొలిచే వారికి కొంగు బంగారమై శ్రీ కొసిగయ్య ఆంజనేయ స్వామి రథోత్సవం శుక్రవారం నాడు దేవాలయం ఈవో సాయి కుమార్, ఆలయ ధర్మకర్తలు, కొసిగి దొరల వంశస్థులు మురళీకృష్ణం రాజు దొర, శ్రీనివాస్ దొర, రాజశేఖర్ దొర, మేటిగౌళ్లు, ఆలయ అర్చకులు గోపాలస్వామి ఆధ్వర్యంలో రమణీయంగా జరిగింది. శుక్రవారం సాయంకాలం కడేపాలెం శ్రీ కొసిగయ్య ఆంజనేయ స్వామి ఆలయం నుండి సీతారాముల ఉత్సవమూర్తులతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహాలు పల్లకిలో కొలువుంచి గ్రామంలో పురవీధుల్లో ఊరేగింపుగా రథోత్సవం వద్దకు చేరుకోవడం జరిగింది. అలాగే ఆనవాయితీ ప్రకారం దొరల చావిడి నుండి దొరల ఆధ్వర్యంలో పూర్ణగుంభం కలశంతో డప్పు వాయిద్యాలు బాణా సంచారం మధ్య రథోత్సవం వద్దకు చేరుకున్నారు. అయితే సాయంత్రం వేలాదిగా తరలివచ్చిన అశేష భక్తుల మధ్య ఆంజనేయ స్వామి, సీతారాముల వారి ప్రతిమలను రథంలో ఉంచి ముందుగా ఈవోతో పాటు ఆలయ ధర్మకర్తలు, దొరలు, మేటిగౌలు రథానికి గుమ్మడికాయ, కొబ్బరికాయ కొట్టి స్వామివారి రథాన్ని అశేష జనవాహిని మధ్యన స్వామివారి పాదాల వరకు లాగి తిరిగి యథాస్థానంలో ఉంచారు. ఉదయం హరికృప సంఘం ఆధ్వర్యంలో పూజ్యశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి, పూజ్యశ్రీ ఆచార్య కృష్ణానందగిరి స్వాముల వార్ల చేతుల భక్తులకు ప్రవచనాలు చెప్పడం జరిగింది. అనంతరం ఉదయం నుండి సాయంకాలం వరకు హరికృప సంఘం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ రథోత్సవం కార్యక్రమానికి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, సోదరుడు రామకృష్ణారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తరపున, స్థానిక వైసీపీ నాయకులు, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి తరపున ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు రథోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. ఇటీవల పెళ్లైన జంటలు రథోత్సవంకు తరలివచ్చి కలశమును దర్శించుకున్నారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఎం మంజునాథ్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమేష్ రెడ్డి తన సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు.